ఆ చేతికర్ర తీసుకొని ఆకలి పోరుని జయించడానికి బయలుదేరాడు. అలా నడుస్తున్న అడుగుల్లో ఒక వేదన. ఎప్పటికి నా పరిస్థితి మారిద్ది? పుట్టింది మొదలుకొని ఇప్పటిదాకా నాకు ఇదే జీవితం. నా రోజుల్లో మార్పు లేదు, నా పరిస్థితుల్లో మార్పు లేదు, నాకు వెలుగు కనబడదు, నా జీవితం అంధకారం. ఎప్పటికీ ఎప్పటికీ ఈ పరిస్థితికి ముగింపు? రోజు ఒకే విధంగా నడుస్తున్నప్పుడు ఒక విధమైన నైరాశ్యం ఏర్పడింది మనిషికి, ఒక విధమైనటువంటి వేదన. ఆ జీవితం ఎంత ఇబ్బందికరంగా ఉంటుందంటే అందులో రుచి పచ్చి ఏమి ఉండదు. వెళ్తాను, 4 ఇళ్ళు తిరుగుతాను, ఏ అమ్మో దయదలిసి 4 మెతుకులు రాల్చిద్ది, ఆ పూటకి మా అమ్మ అనుకుంటాను, మళ్ళా తడువులాడుతూ వస్తాను. ఏ గొర్రె తగిలిద్దో ఏ బర్రె తగిలిద్దో తెలియదు, ఏ తాగుబోతుడు తగులుతాడో తెలియదు, ఎక్కడ గుంట ఉందో ఎక్కడ నుయ్యుందో గొయ్యుందో తెలియదు. పడతా లెగుస్తా, మళ్ళా మోకాళ్ళు పగలు కొట్టుకుంటా, మళ్ళా నా గమ్యానికి నేను చేరాలి. ఇది నా బతుకు. రోజు అలానే గడిచిపోతుంది ఒక మనిషి జీవితం. అది ఈరోజు నీ పరిస్థితిని బట్టి కూడా నీకు అలానే ఉండొచ్చు. సంవత్సరాలు మారిపోతున్నాయి, కానీ నా మీదున్న ఈ ఒత్తిళ్లు పోవట్లేదు, నాకున్న ఈ ఆర్థిక సమస్యలు పోవట్లేదు, నా కుటుంబం మీద ఉన్న ఈ పెనుభారం పోవటం లేదు, నా మీదున్న ఈ అప్పుల భారం పోవటం లేదు. ఇందులో మార్పు లేదు. మళ్ళీ అవే అబద్ధాలు వాళ్ళకి చెప్పుకుంటా, రేపు వస్తాయి, మాపు వస్తాయి, 4 రోజుల తర్వాత వస్తాయి, తప్పకుండా ఇస్తాను, కాస్త ఆలస్యం అయింది, ఏమనుకోవద్దు, ఈ ఈ ఈ అబద్ధ మాటలే మళ్ళా చెప్పుకుంటా, ఆడిన అబద్ధాలే ఆడుకుంటా, చెప్పిన మాటలే చెప్పుకుంటా, నా బతుకు మళ్ళా మొదలైపోతుంది. అదే జీవితం. హ్యాపీ న్యూ ఇయర్లో వస్తున్నాయి, మారిపోతున్నాయి, కానీ నా జీవితంలో మార్పు లేదు. ఏమిటో దేవుని సేవకుల మాటలో వినపడుతున్నాయి ఆదరణకరమైన వాక్కులు, కానీ నా జీవితంలో మార్పు కలగట్లేదు. ఏమిటో నా బ్రతికేంటో, నా పరిస్థితి ఏంటో. స్వస్థపరుస్తాడనే మాట వినపడుతుంది, కానీ నా దేహంలో రోగం మారట్లేదు. ఏమిటో నా రిపోర్ట్ అలానే ఉంది. సంవత్సరాలు గడిచిపోతున్నాయి, నా అవమానాలు బతుకు మారట్లేదు. గొడ్రాలు అని ఇప్పటికి 12 సంవత్సరాలు, ఇప్పటికి 14 ఏళ్ళు, ఇప్పటికి 15 ఏళ్ళు సంతానం లేక ఈ మాటలు పడతా. ఏంటో నా జీవితం. భౌతికమైన సమస్యలను గురించి మనుషుల ఆలోచనలు ఇలా ఉంటాయి. నేను 2-3 రకాలు చెప్పాను, ఇంకా చాలా విషయాలను గురించి. రోజులు గడిచిపోతున్నాయి, కానీ మారని పరిస్థితులు కళ్ళ ముందు ఉన్నప్పుడు ఇలాంటి మాటలు, ఇలాంటి ఆలోచనలే వస్తాయా రావా? ఇంక వేరే ఏమన్నా వస్తాయా? అదేగా, లేచాడా ఈ దరిద్రుడు, ఇక పోతాడు, తాగటానికి పోతాడు. ఈ దరిద్రుడు తాగుతాడు, వస్తాడు, సాయంత్రానికి తిరణాల. నా బతుకంతా ఇంతే. ఇది మారదు, ఇది ఇంతే. మారని వ్యక్తులను గురించి కుటుంబంలో కొంతమందికి వేదన. సంవత్సరాలు గడిచిపోతున్నాయి, వాళ్ళు మారరు, వాళ్ళ పరిస్థితులు మారవు. పెళ్లికి ఎదిగిన పిల్లలు కళ్ళ ముందు ఉంటారు, సంవత్సరాలు గడిచిపోతుంటే వాళ్ళకి సంబంధాలు రావు, వచ్చినా సెట్ కావు. వాళ్ళేమో ఏజ్ మారిపోతూ ఉంటుంది. వాళ్ళకి 20లో ఉన్నోళ్ళు 30లకు చేరుతూ ఉంటారు, 30లో ఉన్నోళ్ళు 30 దాడుతుంటారు. తల్లిదండ్రుల గుండెల మీద బరువు. రోజులు గడిచిపోతూ ఉంటే వేదన పెరుగుతా ఉంటుంది. ఇట్లా శారీరక సమస్యలను గురించి కొంతమంది జీవితాల్లో వేదన. అబద్ధాలు ఆడకుండా నిజం చెప్పండి, మీలో ఎంతమందికి ఇప్పుడు నేను చెప్పిన వాటిల్లో కొన్ని రకాల సమస్యలు ఉన్నాయో చేతులు ఎత్తండి. ఏదో ఒక దాని గురించి వేదన పడుతూ ఇది మారదు, ఈ పరిస్థితి ఇంతే అనుకుంటా ఎంతమంది ఉన్నారో చేతులు ఎత్తండి. అట్లా గల్దించండి. చేతులు ఎత్తిన వాళ్ళని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, నేను చెప్పేది మీకు అర్థమవుతుందని. చాలా హ్యాపీగా ఉంది. ఏది మీరు బాధలో నలుగుతుంటే హ్యాపీ కాదు, నేను చెప్పే మ్యాటర్ మీకు
అర్థమవుతుందని నాకు ఆనందం. నాకు కావాల్సింది అది. స్తోత్రం. కానీ అతడు అనుకోలేదు, ఆ రోజు ఆ ముష్టివాడు అనుకోలేదు, ఆ గుడ్డివాడు అనుకోలేదు. అన్ని రోజులు లాంటి రోజు కాదు ఆ రోజు అని, అన్ని రోజులు లాంటి రోజు కాదు ఆ రోజు అని అతనికి తెలియదు. కానీ ఆయనకు తెలుసు. మారని నా బ్రతుకు ఇంతే, మారని నా రోజులు ఇంతే, మారని నా జీవితం ఇంతే అనుకుంటూ, అమ్మా ధర్మం, అయ్యా ధర్మం, బాబు గుడ్డివాడిని బాబు, కళ్ళేనివ్వండి బాబు, ఆకలి అవుతుంది బాబు, సాయం చేయండి బాబు అని అడుక్కుంటా ఆ బజార్లో అమ్మిడి తిరుగుతూ వెళ్తూ ఉంటే ఒక పక్క వేదన. ఈరోజు ఎందుకు ఎవరికి నా మీద కనికరంగా కలగలేదు, ఎవరంతా అన్నం వేయలేదు నాకు అనుకుంటా. ఒక పక్కేమో ఈ రోజు నా దినచర్య ఇదేగా, నా బతుకు ఇదేగా, ప్రాణం ఉన్నంత వరకు ఈ పోరాటం తప్పదు అనుకుంటూ తను తాను నిందించుకుంటూ, తన బతుకును తిట్టుకుంటూ, తన శాపగ్రస్తమైన జీవితాన్ని గురించి వేదన పడుతూ సాగిపోతున్నటువంటి ఆ అంధుడి జీవితంలో ఆ రోజు ఒక ఆశీర్వాదకరమైన రోజు అని వానికి తెలియదు. అన్ని రోజులు లాంటి రోజే ఆ రోజు కూడా అనుకున్నాడు. కానీ అన్ని రోజులు లాంటి రోజు కాదు ఆ రోజు. అది యేసు అతనిని దర్శించబోతున్న రోజు. బాబు ధర్మం, అయ్యా ధర్మం అని అడుక్కోవటానికి ఇక అవసరం లేని ముగింపు పలకబోతున్న రోజు ఆ రోజు. కానీ ఆ రోజు యేసు తనను ఎదుర్కొంటాడని, స్వస్థపరుస్తాడని, తనకు అలాంటి దీనమైన జీవితం నుంచి విడుదల దొరుకుతుందని అతడు ఊహించగలడా? అనుకోగలడా? అనుకోలా. కానీ ఆ రోజు రానే వచ్చింది. అప్పటిదాకా వాళ్ళ లైఫ్లో ఏమన్నా క్రమక్రమంగా మారుతూ వచ్చిందా? మీరు కరెక్ట్గా చెప్పాలి నాకు. అప్పటిదాకా యేసు వానిని దర్శించిన దాకా రోజుల్లో ఏమన్నా మార్పులు ఉన్నాయా? అదే ముష్టి చిప్పలు, అయ్యే బాధలు. అంతకు ముందు రోజు వరకు కూడా నా తమ్ముడు, నా చెల్లి, ఈ రోజు వరకు కూడా నీకు అలాంటి పరిస్థితులు ఉంటే, ఇదిగో రేపు ఒక ఆశీర్వాదకరమైన మలుపు నా దేవుడు తిప్పబోతున్న రేపై ఉండొచ్చు అది.